ప్రేమ వివాహం ముగింపు. ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చి, నేను మా ఆఫీసులోనే పని చేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంది. అనుకున్నంత అయిందని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదురావు. ఎవరమ్మా ఆ అబ్బాయి? వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇష్టమేనా అడిగాడు. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్. అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడంట. వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది. మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళను కలిసి మాట్లాడండి అంది శిరీష. ఓహో, సాంప్రదాయాలు తెలుసన్నమాట. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు. తల వంచుకుంది శిరీష. ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదురావు. అనుకున్నట్లుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదురావు, సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు బాగానే మాట్లాడారు. కట్న కానుకలు వద్దన్నారు. అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు. ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదురావు, సుమిత్ర. వాళ్ళు పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు. ఒక ఆదివారం ప్రశాంతును వాళ్ళ తల్లిదండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు. కాఫీ టిఫిన్ అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు. మాకు ఈ పెళ్లి ఇష్టమే, కానీ మీ పెళ్లి సింపుల్గా రిజిస్టర్ ఆఫీసులో చెయ్యాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు. అదిరిపడ్డారు శిరీష, ప్రశాంతులు. అదేంటి నాన్న, నేను మీకు ఒకతే కూతురండి కదా, అలా సింపుల్గా చేస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా? అంతెందుకు, మన దాత్రి పెళ్లి ఎంతో ఆర్భటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా. మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. మీరేమో ఇలా అంటున్నారు. మనం మరి అంత లేని వాళ్ళం కూడా కాదు కదా అంది ఆవేశంగా. మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నాం. అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు దాత్రి పెళ్ళి. పాపం, అతనికి పెళ్ళికి అయిన అప్పు ఇంకా తీరనే లేదు. అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది. అందుకే ఈ ముందు జాగ్రత్త. మీ పెళ్ళి కూడా అంత ఘనంగా చెయ్యాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి. అవన్నీ ఈ కాగితాల్లో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు. ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు. ఆ షరతుల ప్రకారం శిరీష, ప్రశాంతులు విడాకులు అన్న మాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు. దంపతులన్నాక కీచులాటలు, దెబ్బలాటలు మామూలే. వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలి. ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు. పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దెబ్బి పడవకూడదు. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి, కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి. దీనికి కావాల్సింది అవతల మనిషి పైన ప్రేమ. ప్రేమ ఉంటే ఆ మనిషి తప్పకుండా క్షమించేస్తారు. ఈ షరతులను ఒప్పుకొని మీరిద్దరూ ఈ కాగితాల పైన సంతకం చేయాలి. అలా సంతకం చేశాక కూడా ఆ షరతులను ఉల్లంఘించే ప్రమాదము లేకపోలేదు. అందుకని మీ ఇద్దరు నా దగ్గర అప్పు తీసుకున్నట్లు ఈ పత్రం పైన సంతకం చేయాలి. నేను మీ పెళ్లికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట. మీరు కలిసినంత కాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట. నేనొక దాన్నే కూతుర్ని కదా, ఈ డబ్బంతా నాదే అంటావేమో. అదేం వీల్లేదు. మీరు కలిసుంటే ఆ డబ్బు మీది, లేని పక్షంలో అనాథ శరణాలయాలకి చెందుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాల్లో ఉన్నాయి. దీనికి
ఒప్పుకుంటేనే మీ పెళ్ళి ఘనంగా చేస్తాను. ఏమంటారు? వివరంగా చెప్పి అడిగాడు ప్రసాదరావు. అది విని ఇత్తెత్తున ఎగిరింది శిరీష. మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి. లేదమ్మా, మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళి అయ్యాక ఉండకపోవచ్చు. అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏవి ఉండేవి కావు. కానీ అవి పెళ్లి మంత్రాలలో ఉండేవి. ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాటులను లొంగి ఉండేవాళ్ళం. మాకు పెద్దలన్నా, బంధువులన్నా, సంఘమన్నా కాస్త గౌరవం ఉండేది. వాటికి విలువ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరందరూ ప్యాకేజీల పేరిట లక్షల్లో సంపాదిస్తున్నారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అని దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతోంది. సర్దుబాటు అనేది ఉండడం లేదు. అందుకే నెల రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు. నాన్న, మమ్మల్ని నమ్మండి. మీకు కావాలంటే సంతకం పెడతాం. మా పెళ్ళి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం. మామూలు కళ్యాణ మండపంలో చేయండి చాలు. తరువాత మీరే చూస్తారుగా మేమెలా కాపురం చేస్తామో అంది శిరీష ఆత్మవిశ్వాసంతో. అనుకున్నట్లుగానే వాళ్ళ పెళ్ళి ఒక కళ్యాణ మండపంలో చేశారు. తర్వాత వాళ్లకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారు అంతా. ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడతారేమో అని. మొదట్లో భయంతో రాజీ పడతారు. కొన్ని సంవత్సరాల తరువాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు. ఒకరి కోసం ఒకరు రాజీ పడడంలో ఉంటే ఆనందాన్ని పొందుతారు. చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా. శిరీష, ప్రశాంతుల పెళ్ళయ్యి 10 ఏళ్ళయ్యింది. వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు వాళ్లకు 2 పిల్లలు. దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు పాలు నీరలా కలిసిపోయి కాపురం చేస్తున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.